మీరు ఎందుకు అతిగా ఆలోచిస్తారు? దాన్ని ఎలా ఆపాలి? మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక విషయానికి గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అది అంత పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మనలో చాలామంది ఇలా చేస్తారు. సంభాషణలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. అలా జరిగితే, ఇలా అయితే అని వర్స్ట్ కేస్ సిచ్యువేషన్స్ ఊహించుకుంటారు. చిన్న సమస్య మన ఆలోచనల వల్ల పెద్దదైపోతుంది. ఇదే అతిగా ఆలోచించడం, ఓవర్థింకింగ్. మరియు ఇది మనల్ని మానసికంగా చాలా అలసటకు గురిచేస్తుంది. కానీ ఒక విషయానికి గుర్తుంచుకోండి, మీరు అతిగా ఆలోచించడం మీ బలహీనత కాదు. మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇలా అనుకుంటుంది, నేను ప్రతిదీ ముందుగానే విశ్లేషిస్తే నేను తప్పులు చేయను. కానీ వాస్తవానికి ఏమవుతుంది? ఇది భయం, సందేహం మరియు గందరగోళాన్ని పెంచుతుంది. ఇక్కడ అసలు సమస్య ఆలోచించడం కాదు, నియంత్రణ లేకుండా ఆలోచించడం. మీరు సమస్యను పరిష్కరించడం లేదు, అదే ఆలోచనలను మళ్లీ మళ్లీ తిరగేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా ఆపాలి? మొదటి స్టెప్ చాలా సింపుల్. మీకు మీరు చెప్పుకోండి, నేను ఇప్పుడు అతిగా ఆలోచిస్తున్నాను. ఇది మీలో అవగాహనను పెంచుతుంది. రెండవది, ఆలోచించడం ఆపి ఒక చిన్న చర్య చేయండి. చిన్న అడుగు అయినా సరే, అది ఆ మానసిక లూప్ను బ్రేక్ చేస్తుంది. మూడవది, మీ శరీరాన్ని కదిలించండి. ఒక చిన్న నడకకు వెళ్ళండి, లేదా ఏదైనా శారీరక యాక్టివిటీ చేయండి. ఇది వెంటనే వశి మైండ్ను రిఫ్రెష్ చేస్తుంది. చివరిగా ఒక నిజం, మీరు అతిగా ఆలోచించే విషయాలలో చాలా ఎప్పుడూ జరగవు. కానీ మీరు సృష్టించే ఒత్తిడి మాత్రం చాలా నిజమైనది. అతిగా ఆలోచించడం సమస్యలను పరిష్కరించదు, ఇది మీ మనశ్శాంతిని దొంగిలిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు మీ ఆలోచనలను నియంత్రించండి, లేకపోతే అవే మిమ్మల్ని నియంత్రిస్తాయి. ఈ విషయానికి మీకు ఉపయోగపడితే, ఇలాంటివి మరిన్ని సరళమైన, ఉపయోగకరమైన జీవిత పాఠాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.